ఈ సర్వికల్ క్యాన్సర్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చేశాను. సగం చూసి వెళ్ళిపోకుండా వీడియో పూర్తిగా చూడండి, సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఎ స్మాల్ రిమైండర్, వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ కంటెంట్ మనకి కొంచెమైనా హెల్ప్ అయింది అని మీకు అనిపిస్తే ష్యూర్గా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్క్ టాక్స్. ఇవాళ February 4th వరల్డ్ క్యాన్సర్ డే. హ్యాపీ వరల్డ్ క్యాన్సర్ డే. ఏంటి క్యాన్సర్ గురించి హ్యాపీ అని చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇలాంటి ఒక డే పెట్టినందువల్ల మనకి టీవీ ఛానల్స్లోనో, న్యూస్ పేపర్స్లోనో, లేకుంటే గూగుల్ వాడు మనకి రివైండ్ చేస్తేనో అట్లీస్ట్ ఒక క్యాన్సర్ అనే పదం గురించి మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. లేకపోతే క్యాన్సర్ అనే పదం మన ఇంట్లో ఎప్పుడు మాట్లాడుకోం, మన ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడు డిస్కస్ చేయం. ఆల్సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా ఒక కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఆర్ న్యూరాలజీ డిపార్ట్మెంట్, ఒక పీడియాటిక్స్ డిపార్ట్మెంట్, వీటన్నిటికీ మనం వెళ్ళగలుగుతాం. కానీ ఆంకాలజీ అనే డిపార్ట్మెంట్ చూసామంటే మనకి లిటరల్లీ భయమేస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ ఒక డ్రెడ్ఫుల్ డిసీజ్. ఇది కానీ వచ్చిందంటే ఇంక చావే దీనికి దారి అన్నంత భయంకరమైన డిసీజ్. బట్ ఎందుకు హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ మాత్రం దీని నుంచి తప్పించుకోగలుగుతున్నారు? క్యాన్సర్ వచ్చినా కూడా వాళ్ళు బ్రతకగలుగుతున్నారు. ఒక కామన్ మ్యాన్ మాత్రం 6 monthsకో, 1 yearకో, 2 yearsకో చనిపోవాల్సి వస్తుంది. ఎందుకు ఇది జరుగుతుంది? అండ్ నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు, లిటరల్లీ తన ఏజ్ 12 years, తనకి బ్లడ్ క్యాన్సర్. యాక్చువల్గా క్యాన్సర్కి డిఫరెంట్ రీజన్స్ చెప్తూ ఉంటారు కదా. స్మోకింగ్, డ్రింకింగ్, అడల్ట్రేషన్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంట్, కెమికల్ బేస్డ్ ఫుడ్, వీటన్నిటి వల్ల క్యాన్సర్ వస్తుంది అని. బట్ ఒక 12 years పాప తను ఏం తప్పు చేసిందని, ఏం స్మోక్ చేసిందా, డ్రింక్ చేసిందా, ఏం చేసిందని తనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. యాక్చువల్లీ తను ఇప్పుడు కీమోథెరపీ చేయించుకుంటుంది. లిటరల్లీ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అయితే వర్ణనాతీతం. చాలా బాధగా ఉంటుంది ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు. బట్ మనందరం ప్రే చేద్దాం, ఆ పాప ఈ కీమోథెరపీ, ఈ క్యాన్సర్ నుంచి బయటకు వచ్చి తను సేవ్ అయ్యి హ్యాపీగా అందరి పిల్లల్లాగా ఆడుకుంటూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి. ఈ పూనం పాండే అనే ఒక యాక్ట్రెస్ ఒక 2 days బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది, సర్వికల్ క్యాన్సర్ వల్ల ఆవిడ చనిపోయింది అన్నట్టు. బట్ ఇప్పుడు ఒక న్యూస్ వస్తుంది, జస్ట్ ఈ సర్వికల్ క్యాన్సర్ అవేర్నెస్ కోసమే తను ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేసింది, బట్ తను బతికే ఉంది అన్నట్టు. ఏది ఏమైనా ఈ న్యూస్ రావడం నిజంగా మన అందరిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అండ్ ఆల్సో ఒక రిమైండర్ లాగా ఇలాంటిది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి అని తను ఇలాంటి న్యూస్ ఒకటి స్ప్రెడ్ చేయడానికి నిజంగా సాహసం అనే చెప్పాలి. ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది ఇది ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇది మన రిప్రొడక్టివ్ ఆర్గాన్, వెజైనా, యుటరస్ దగ్గర సర్విక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది, అక్కడ వచ్చే డిసీజ్ అనమాట. ఈ సర్వికల్ క్యాన్సర్ HPV, హ్యూమన్ పాపిల్లోమా వైరస్, దానివల్ల వస్తుంది. ఈ HPV అనే వైరస్ యూజువల్గా అందరికీ ఉంటుందన్నమాట. బట్ ఇది క్యాన్సర్ దాకా, క్యాన్సర్ సెల్స్ని ఫామ్ చేసి క్యాన్సర్ డిసీజ్ దాకా తీసుకువెళ్ళేది కొంతమందికే. యాక్చువల్గా డెవలప్డ్ కంట్రీస్లో దీని గురించిన అవేర్నెస్ బాగానే ఉంది. బట్ లో ఇన్కమ్ కంట్రీస్ ఆల్రెడీ ఎమర్జింగ్ కంట్రీస్ లాగా మన ఇండియా లాంటి కంట్రీస్లో దీని గురించిన అవేర్నెస్ ఇంకా అంతగా స్ప్రెడ్ అవ్వలేదు. మీరు నమ్ముతారా, మన ఇండియాలో పర్ ఇయర్ 1 lakh ఈ సర్వికల్ క్యాన్సర్ ఇష్యూస్ వస్తున్నాయంట. అండ్ దాంట్లో 60,000 డెత్స్ జరుగుతున్నాయంట. ఫస్ట్ మనం ఈ సర్వికల్ క్యాన్సర్ గురించి, దీనికి ఎందుకు వస్తుంది, దీని గురించిన రీజన్స్ తెలుసుకుందాం. పర్టికులర్గా ఎవరికైనా ఈ సర్వికల్ క్యాన్సర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ రీజన్ వల్లే వచ్చింది అని 100% గ్యారంటీ అయితే లేదు. ఇంకా చాలా రీసెర్చ్లు, స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి దీని గురించిన రీజన్స్ కనుక్కోవడానికి. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టడీస్ ప్రకారం ఉన్న రీజన్స్ ఏంటి అంటే, ఒక గర్ల్కి మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల, లేకపోతే తన లైఫ్ పార్ట్నర్కి మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఇది ఒకరి నుంచి ఒకరికి ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా పీరియడ్ టైంలో అన్హైజీనిక్గా ఉండడం వల్ల, అండ్ మనం యూస్ చేసే ఈ శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏమైనా కార్సినోజెనిక్ ఏజెంట్స్ యూస్ చేసి ఈ శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తే కనుక, అలాంటివి మనం యూస్ చేస్తే, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఖచ్చితంగా ఈ రీజన్ వల్ల అనేది మాత్రం లేదు. ఈ సర్వికల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. యాక్చువల్గా Stage 1, Stage 2 వరకు ఆల్మోస్ట్ ఏం సిమ్టమ్స్ ఉండవంట ఎక్కువ మందికి. మోస్ట్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ చెప్పేది ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వచ్చే ఈ సర్వికల్ క్యాన్సర్ పేషెంట్స్ ఆల్మోస్ట్ Stage 3లోనే వస్తుంటారనమాట. బట్ కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఎక్కువగా పెల్విక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉండటం, పీరియడ్స్ టైంలో డిశ్చార్జ్ ఎక్కువ స్మెల్ వస్తూ ఉండడం, లేకుంటే పీరియడ్స్ అయిపోయాక కూడా బ్లడ్ డిశ్చార్జ్ అవుతూ ఉండడం, అండ్ ఆల్సో ఇంటర్కోర్స్ తర్వాత ఈ బ్లడ్ డిశ్చార్జ్ అవుతూ ఉండడం, ఇలాంటివి అప్పుడప్పుడు ఉంటాయి అన్నమాట. బట్ గుర్తుపెట్టుకోండి, ఇలా జరిగిన ప్రతిసారి అది క్యాన్సరే అని మాత్రం భయపడకండి. యాక్చువల్గా అనుమానం, భయం క్యాన్సర్ కంటే పెద్ద జబ్బులు. సరే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ మనకి, మన ఇంట్లో ఉండే చిన్న ఆడపిల్లలకి ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక దారి ఉందా? ఎస్,
ఉంది. అదే వ్యాక్సినేషన్. యాక్చువల్గా మనకు ఉండే డిఫరెంట్ క్యాన్సర్స్ లైక్ బోన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఈ డిఫరెంట్ క్యాన్సర్స్ అన్నిటికీ కొన్నిటికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, కొన్నిటికి వ్యాక్సిన్స్ లేవు. వ్యాక్సిన్ అంటే మనకు ఆ డిసీజ్ రాకుండా ముందే ప్రివెంట్ చేయడానికి తీసుకునే మెడిసిన్ అనమాట. బట్ ఈ లక్కీ పార్ట్ ఏంటంటే ఈ సర్వికల్ క్యాన్సర్కి ఉన్న వ్యాక్సిన్ తీసుకున్నాము అంటే ఆల్మోస్ట్ మనకి ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ దిస్ క్యాన్సర్ డిక్రీజెస్. ఇట్స్ నాట్ దట్ 100% ఈ వ్యాక్సిన్ తీసుకున్నామంటే రాదు అని కాదు, బట్ మోర్ ప్రాబబిలిటీ ఉంది. ఆల్మోస్ట్ ఒక 95% దీని గెటింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ తగ్గిపోతుందంట. ఈ వ్యాక్సినేషన్ ఎవరెవరు తీసుకోవాలి, ఎలాంటి ఏజ్లో తీసుకోవాలి? యూజువల్గా 9 to 14 years or 15 years ఏజ్ ఉండే గర్ల్స్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు 2 dosesలో. 9కి ఇవ్వాలా, 15కి ఇవ్వాలా? ఈ క్వశ్చన్ కనుక వస్తుంటే ఎప్పుడు అర్లియర్ ద బెస్ట్. మనకి 9 నుండి 10లోకి అడుగు పెట్టగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఈ వ్యాక్సిన్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే దీంట్లో 2 different types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి 9 strains-ది, ఒకటి 4 strains-ది. ఈ 9 strains వ్యాక్సిన్లో అయితే అరౌండ్ 10,000 కాస్ట్ చేస్తుంది. ఈ 4 strains వ్యాక్సిన్ అయితే అరౌండ్ 2,000 కాస్ట్ చేస్తుంది. అండ్ 9 to 14 years ఏజ్ ఉండే ఈ పిల్లల్లో మనం వ్యాక్సిన్ వేయించేటప్పుడు 2 doses తీసుకోవాల్సి వస్తుంది. సో 2 doses అట్ మ్యాక్స్, ఒకటి అయితే 4,000, ఒకటి అయితే 20,000 కాస్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్. మొన్న మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఇంటరిమ్ బడ్జెట్లో మన ఇండియాలో 9 to 14 years ఉండే గర్ల్ చైల్డ్కి సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామన్నట్టు. నిజంగా ఇది జరిగితే మాత్రం బాగుంటుంది. ఆల్వేస్ డూ రిమెంబర్ దాట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఇలాంటి వ్యాక్సిన్స్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ని ఆర్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దీని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకొని ష్యూర్గా మీ పిల్లలకైతే ఈ వ్యాక్సిన్ వేయించండి. సరే, మన ఇంట్లో పిల్లలు 15 years దాటేసి ఉన్నారు, ఆర్ఎల్స్ మనం 20s, 30s, 40sలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 15 to 45 years ఏజ్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, బట్ 3 doses తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పటి వరకు మనకి అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది ఒకటి ఉంది అనేది కూడా మనకి తెలియదు. అండ్ ఇప్పుడు మన ఏజ్ 40s, 50s అయిపోయి ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు దీని గురించిన ఒక టెస్ట్ ఉంటుంది. దాని పేరు పాప్ స్మియర్ టెస్ట్. ఇది 3 yearsకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. దీని కాస్ట్ అరౌండ్ 1,500 or 1,000, బట్ లెస్ దాన్ 2,000 ఉంటుంది. ఈ కాస్ట్లన్నీ డిఫరెంట్ హాస్పిటల్స్ ఆర్ మీరుంటున్న ఏరియాని బట్టి ఈ కాస్ట్లు అయితే కొంచెం అటు ఇటు అవ్వచ్చు. నేను యావరేజ్ కాస్ట్ చెప్తున్నాను అనమాట. సో ఈ పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటి? మన బ్లడ్ ఏమైనా తీసుకుంటారా, స్కాన్ ఏమైనా చేస్తారా, ఎక్స్రే ఏమైనా చేస్తారా, ఆర్ఎల్స్ ఈ టెస్ట్ ఏమైనా పెయిన్ఫుల్గా ఉంటుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. దీనికి బ్లడ్ తీసుకోవడం, స్కానింగ్లు ఏమీ ఉండదు. ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది లెస్ దాన్ 1 minute, అంటే జస్ట్ ఒక 30 seconds to 1 minute లోపే అయిపోతుంది. ఈ టెస్ట్ని ఫర్ ఎవ్రీ 3 years ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇయర్లీ వన్స్ అలా కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈ క్యాన్సర్ సెల్స్ పెరగడానికి అంత టైం పడుతుందన్నమాట. ఈ పాప్స్మియర్ టెస్ట్ని యూటరస్ దగ్గర, సర్విక్స్ అనే పార్ట్ దగ్గర చేస్తారు. పెళ్ళైన ఆడవాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది. యూజువల్గా లూప్ వేయించుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి ప్రాసెసే ఉంటుంది. జస్ట్ ఒక చిన్న డివైస్ పెట్టి సర్విక్స్ పార్ట్ దగ్గర ఉన్న స్కిన్ సెల్స్ని తీసుకుంటారనమాట. ఇది అస్సలు పెయిన్ఫుల్గా అయితే ఏముండదంట. జస్ట్ ఆలోచించండి, ఒక 30 secondsలో ఈ ప్రాసెస్ అయిపోతుంది. సో ఆ తీసుకున్న స్కిన్ సెల్స్ని వాళ్ళు ల్యాబొరేటరీస్కి పంపించి అట్లీస్ట్ 1 dayలో లేకుంటే ఎట్ మ్యాక్స్ 3 days లోపు ఆ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో క్యాన్సర్ సెల్స్ ఫామ్ అయ్యాయా లేదా అనేది, ఆర్ఎల్స్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ పాప్స్మియర్ టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు. ఆర్ఎల్స్ మనకు అసలు క్యాన్సరే లేదు, ఏ స్టేజ్ లేదు అయినా కూడా ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే మనకి రాబోయే ఒక 5 yearsలోనో 10 yearsలోనో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కనుక్కోవడం కూడా ఈ పాప్స్మియర్ టెస్ట్ ద్వారా సాధ్యమవుతుంది. ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడడంలో ఏం తప్పు లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆడవాళ్ళకి రీప్రొడక్షన్ పవర్ ఇచ్చినందుకు వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్. అండ్ మన వెజైనా హెల్త్ గురించి, హైజీన్ గురించి మన ఇంట్లో ఉండే మెచ్యూరిటీ ఏజ్లో ఉండే పిల్లలకి కానీ, టీనేజ్ ఆడపిల్లలకి కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఒక మదర్ది. అండ్ ప్యూబర్టీ ఏజ్లో ఉండే ఆడపిల్లలకైతే మనం పీరియడ్స్ టైంలో ఎలా హైజీనిక్గా ఉండాలి, అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి. అండ్ పూర్వం మన పెద్దవాళ్ళు ఈ కొన్ని పద్ధతులు పెట్టారు కదా ఈ పీరియడ్స్ టైంలో, వాటి వెనుక ఉన్న లాజిక్స్ ఏంటి, వీటన్నిటి గురించి నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. ష్యూర్గా ఆ వీడియో చూపించండి. సో త్రూ వ్యాక్సినేషన్ అండ్ ఆల్సో ఈ పాప్స్మియర్ టెస్ట్ ద్వారా ఈ సర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనమైతే కాపాడుకోవచ్చు, మన ఇంట్లో ఆడపిల్లల్ని కూడా కాపాడచ్చు. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గర్ల్ చైల్డ్ ఉండే ప్రతి ఇంట్లో అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.